దేవునికి తెలుసు నీ పరిస్థితి ఏంటిదో, దేవునికి తెలుసు నీ స్థితి ఏంటిదో. whatever your situation may be, whatever your circumstance may be, ఈరోజు నీ స్థితిని మార్చడానికి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నాడు. నీవెవరో నీకు అర్థం అవ్వడానికి దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఒకసారి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఆత్మదేవుని పిలుద్దాం. ఓ యాజకులు బూరలు ఊదగా ఎరుకో కుప్పగూలిపోయిందట. నువ్వు బూర ఊదితే, నువ్వు నోరు తెరిస్తే, ఓ యాజకుడా, ఓ దేవుని సేవకుడా, నీ నోరు చాలా శక్తివంతమైనది. నీవు దేవుని నోరు. థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు ఎత్తి నువ్వు ఏది పలికితే అది జరుగుతుంది. దైవజనుడా, నీవు దేవుని శక్తిమైనటువంటి వ్యక్తివి. నువ్వు అసాధారణమైన వ్యక్తివి. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు అసాధారణమైన వ్యక్తి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విరచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవ చేసితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవ చేసితివి. యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమా. పిలుద్దామా మన యజమానుని? యజమానుడా, మా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నడవలేదు, రాలేదు. నీ కృప కాచుట వలన నీ ప్రేమకు సాటి లేదయ్యా. నీ ప్రేమకు సాటి రెండు చేతులు పైకెత్తి నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. యేసయ్యా, నీ ప్రేమకు సాటి లేదు. దేవుని ప్రేమ కుమ్మరించబడుతుండగా రెండు చేతులు ఎత్తి సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్నే నమ్మెదను, వెంబడింతును చిరకాలము, చిరకాలము నిన్నే సేవింతును. నిన్నే నమ్మెదను ప్రభువా, వెంబడించదను యేసయ్యా. చిరకాలము, చిరకాలము నిన్నే వచ్చిన అయ్యా మేము నశించిపోలేదంటే నీ పిలిపే కారణము ప్రభువా, నీ పిలిపే కారణమైనా నీ ప్రేమకు
చెప్పండి యజమానుడా, నువ్వు నన్ను ఎప్పుడు విడవయ్యా. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచున